శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఐలగీత వైరాగ్యము దాని గురించి బోధించిన పిమ్మట ఉద్ధవుడు క్రియాయోగం సమాచక్ష్వ భవత్ ఆరాధనం ప్రభో యస్మాత్ త్వాం ఏ యథా అర్చంతి సాత్వతాః సాత్వతర్షభ ఏతద్వదంతి మునయో మునిశ్రేయసం నృణాం నారదో భగవాన్ వ్యాస ఆచార్యో అంగీరస స్మృతః నిస్సృతం తే ముఖాంభోజాది యత్ ఆహ భగవానజః పుత్రేభ్యో భృగుముఖ్యేభ్యో దేవ్యై చ భగవాన్ భవః ఏతద్వై సర్వవర్ణానాం ఆశ్రమాణాం చ సమ్మతం శ్రేయసాం ఉత్తమం మన్యే స్త్రీశూద్రాణాం చ మానద ఏతత్ కమలపత్రాక్ష కర్మబంధ విమోచనం భక్తాయ చ అనురక్తాయ బ్రూహి విశ్వేశ్వరేశ్వర. ఓ భక్త జనాశ్రయ దేవా, ఏ భక్తులు ఏ అధిష్టానము వలన ఏ విధముగా నిన్ను అర్చింతురో నీ ఆరాధన రూపమైన ఆ క్రియా యోగమును వివరింపుము. నారదుడు, వ్యాస భగవానుడు, దేవతలకు ఆచార్యుడగు బృహస్పతి ముండగు మహర్షులు నీ అర్చనమే మానవులకు నిశ్రేయసమును కలిగించునట్టిదని మాటిమాటికి చెప్పుచున్నారు. ఈ క్రియాయోగము మొదట నీ ముఖారవిందము నుండి వెలువడినది. నీ నుండి గ్రహించి దానిని బ్రహ్మదేవుడు తన కుమారులకు భృగువు మున్నగు మహర్షులకు బోధించెను. పిమ్మట భగవానుడగు శంకరుడు తన భార్యయగు పార్వతికి బోధించెను. ఓ మానద, నీ యొక్క ఈ ఉపాసనయే సర్వ వర్ణముల వారికి, సర్వ ఆశ్రమములో ఉన్నవారికి, స్త్రీలకు శూద్రులకు సర్వశ్రేష్టముగు శ్రేయ సాధనమని తలంచుచున్నాను. కమలనైన విశ్వేశ్వరేశ్వర, నీ భక్తులము అనురక్తులము అగు మాకు ఈ కర్మబంధము నుండి విముక్తిని పొందు ఉపాయమును చెప్పుము. అట్లు ఉపాసనా యోగము లేదా కర్మయోగము గురించి కోరినటువంటి ఉద్ధవునకు శ్రీకృష్ణ భగవానుడు నహి అంతః అంతపారస్య కర్మకాండస్య చ ఉద్ధవా సంక్షిప్తం వర్ణయిష్యామి యథావదను పూర్వశః. ఓ ఉద్ధవా, అనంతపారమైన కర్మకాండకు అంతము లేదు. అందువలన పూర్వపర క్రమముతో యథావిధిగా సంక్షిప్తముగా వర్ణింతును. వైదికః తాంత్రికః మిశ్ర ఇతి మే త్రివిధో మఖః త్రయాణామీప్సితేనైవ విధినా మాం సమర్చయేత్ యదా స్వనిగమేన ఉక్తం ద్విజత్వం ప్రాప్య పూరుషః యథా యజేత మాం భక్త్యా శ్రద్ధయా తత్ నిబోధ మే. నా పూజ వైదికము, తాంత్రికము, మిశ్రమము అని 3 విధములు. ఈ 3 విధములలో పురుషుడు తనకు అభీష్టమగు విధిని అనుసరించి నన్ను అర్చింపవలను. త్రైవర్ణికుడగు పురుషుడు మొదట తన అధికారమును అనుసరించి శాస్త్రోక్త విధిగా తగిన కాలమున ఉపనయన సంస్కారమును పొంది శ్రద్ధాభక్తులతో నన్ను అర్చింపవలను. ఈ విధానమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. అర్చయాం స్థండిలే అగ్నౌ వా సూర్యే వా అప్సు హృది ద్విజే ద్రవ్యేణ భక్తియుక్తో అర్చేత్ స్వగురుం మాం అమాయయా. పూర్వం స్నానం కుర్వీత ధౌతదంతో అంగశుద్ధయే ఉభయైరపి చ స్నానం మంత్రైః మృత్గ్రహణాదినా సంధ్య ఉపాస్త్యాది కర్మాణి వేదేనాచోదితాని మే పూజాంతైః కల్పయేతి సమ్యక్ సంకల్పః కర్మ పావనీం.
ద్విజుడు భక్తియుక్తుడై ప్రతిమాదులయందు, భూమియందు, అగ్నియందు, సూర్యునియందు, జలమునందు లేదా తన హృదయమునందు విద్యుక్తమైన ఉపచారముల ద్వారా కాపట్యమును విడచి తనకు ఇష్టదేవ స్వరూపుడనగు నన్ను పూజింపవలెను. పురుషుడు దంతధావనము చేసి దేహశుద్ధికై స్నానము చేయవలెను. పిమ్మట వైదిక తాంత్రిక మంత్రముల ద్వారా దేహమునందు మృత్తికాది లేపనములతో స్నానము చేయవలెను. తమకు విహితములైన వేదోక్త కర్మలు అనగా సంధ్యా ఉపాసన ఇత్యాది వాటిని ఆచరించి మానవులు పరమేశ్వరుని యందు భక్తి కలిగి కర్మపాశములను త్రెంచు నా పూజను అనుష్ఠింపవలెను. శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ మనోమయీ మణిమయీ ప్రతిమా అష్టవిధా స్మృతా చల అచల ఇతి ద్విధా ప్రతిష్ఠా జీవమందిరం ఉద్వాస ఆవాహనేన స్తః స్థిరాయాం ఉద్ధవ అర్చనే అస్థిరాయాం వికల్పస్యాత్ స్థండిలే తు భవేద్వయం స్నపనం తు అలివేప్యాయాం అన్యత్ర పరిమార్జనం. శిలామయము దారుమయము అనగా కొయ్యతో చేయబడినది, లోహమయము అనగా సువర్ణాది ధాతువులతో చేయబడినది, లేప్యము అనగా మృత్తిక చందనము మున్నగు వానితో నిర్మితమైనది, లేఖ్యము అనగా చిత్రమయము ఇసుకచే నిర్మితము, మనోమయము మణిమయము అను నా ప్రతిమ 8 విధములుగా శాస్త్రముల యందు చెప్పబడినది. ఉద్ధవ, చలము అచలము అను భేదముతో ఉండు ప్రతిమయే భగవానుడనగు నాకు మందిరమై ఉన్నది. అచల ప్రతిమను పూజించినప్పుడు ప్రతిదినము దానికి ఆవాహన విసర్జనములు ఉండవు. అస్థిర ప్రతిమ యందు కొన్ని చోట్ల ఆవాహన విసర్జనములు ఉండును, కొన్ని చోట్ల ఉండవు. స్థండిలంబులందు రెండును ఉండును. మృత్తికామయము చిత్రమయము గాని ఇతర ప్రతిమను నీటిచే స్నానము చేయింపవలను. కాని పైన చెప్పబడిన 2 ప్రతిమలను కేవలము తుడువవలెను. ద్రవ్యైః ప్రసిద్ధైః మత్త్యాగః ప్రతిమాదిషు అమాయినః భక్తస్య చ యథా లబ్ధైః హృది భావేన చ ఏవహి స్నానాలంకరణం ప్రేష్టం అర్చాయాం ఏవ తు ఉద్ధవ స్థండిలే తత్వ విన్యాసః వహ్నావాజ్యాప్లుతం హవిః సూర్యే చ అభ్యర్హణం ప్రేష్టం సలిలే సలిలాదిభిః శ్రద్ధయోపాహృతం ప్రేష్టం భక్తేన మమ వార్యపి భూర్యః అపి అభక్తోపహృతం న మే తోషాయ కల్పతే గంధో ధూపః సుమనసో దీపః అన్నాద్యం చ కిం పునః. ప్రసిద్ధ పదార్థములచే ప్రతిమాదులయందు నా పూజ జరుపబడును. నిష్కాముడైన భక్తుడు అనాయాసముగా లభించిన పదార్థములతోడను భావనా మాత్రముగాను నన్ను పూజించును. ఉద్ధవ, ప్రతిమాదులకు స్నానాలంకరణములను అర్పించుట నాకు మిగుల ఇష్టము. లేదా మృత్తికాదివేకలయందు పూజ చేయదల్చిన ఆయా మంత్రముల ద్వారా అంగ ప్రధాన దేవతలను యథాస్థానమున పూజింపవలెను. అగ్ని రూపంలో చేసిన అగ్నిని ఘృతసిక్తము అయిన తిలలతోనూ చెరు ప్రభృతి ద్రవ్యములతోనూ పూజింపవలెను. సూర్య రూపములో పూజింపదలచిన సూర్యునకు అర్ఘ్యాది దానము ప్రియము. జలమునందు తర్పణ ఆదులచే నన్ను ఉపాసించవలెను. భక్తుడు శ్రద్ధతో సమర్పించిన జలము కూడా నాకు ప్రియమే అగును. భక్తుడు కానివాడు ఎన్ని పదార్థములు సమర్పించినను నాకు సంతుష్టి కలగదు. ఎక్కువ చెప్పనేలా భక్తుడు శ్రద్ధతో సమర్పించిన గంధ ధూప పుష్ప దీప నైవేద్యములకే మిక్కిలి తృప్తి చెందుచున్నాను. ఇక శ్రీకృష్ణుడు ఆ విధానములను గురించి వివరిస్తూ శుచిః సంభృత సంభారః ప్రాగ్దర్భైః కల్పితాసనః ఆసీనః
प्रागुदग्वा अर्चेत् अर्चयाम् अथ सम्मुखः कृतन्यासः कृतन्यासां मदर्चां पाणिनां रुजेत् कलशं प्रोक्षणीयं च यथावदुपसाधयेत्